సీక్రెట్ సర్వే, తెలంగాణ భవన్ నుంచి వివరాల సేకరణ, ఎవరు వస్తున్నారు, ఎవరు రావడం లేదు, యాక్టివ్గా పార్టీ కార్యక్రమాల్లో ఎవరు పాల్గొంటున్నారు, ఎప్పటికప్పుడు సమాచారం సేకరించిన గులాబీ బాస్ రాబోయే పార్టీ కమిటీలో వారికి పెద్దపీట వేస్తారట. ఇప్పుడు పెద్దపీట వేయాలంటే ఎవరికి వేయాలి పెద్దపీట? పాడి కౌశిక్ రెడ్డికి వేయాలి. ఇక పెద్దపీట వేస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే రెడ్డి కదా, రెడ్డే నాన్న బూతులు మాట్లాడతాడు కాబట్టి ఆయనకు ఖచ్చితంగా ఆయనకు పెద్దపీటే. ఇంక పెద్దది కాకపోతే ఇంకో కొంత కింద ఏమన్నా అయ్యో ఏమన్నా ఉన్నదంటే ఇంకా కొట్టి ఇంకా కొంచెం దరుపుల్లి పైకి, ఆయనకు అంతకన్నా ఇంక పెద్దపీట కావాలి ఆయనకు. గులాబీ నేతల పనితీరుపై అధిష్టానం ఆరాధిస్తున్నది. నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలపై పార్టీ నేతలు స్పందిస్తున్నారా, ప్రజల పక్షాన ఉంటున్నారా, ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను సద్వినియోగం చేసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారా, పార్టీ పటిష్టంగా ఉందా అనే దాని వివరాలు సేకరిస్తున్నారు. పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్న నేతల వివరాలను సేకరిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ వైఫల్యాన్ని ఇప్పుడు నువ్వు అన్నీ చూస్తూ ఉన్నావు కదా, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎవరెవరైతే చూస్తూ ఉన్నారు, మన భవన్కి ఎవరు వస్తూ ఉన్నారు, ఎవరు ప్రెస్ పిట్ పెడతా ఉన్నారు, ఎవరు జనాలకి. ముందుగా ఆ సంతోషరావు అనేటోడు ఉన్నాడు కదా, నీకు ఇది టానిక్ మంత్రి, నీకు గోళీలు అదొకటి ఇదొకటి ఇస్తాడు కదా, టానిక్లు గోళీలు ఇచ్చేటువంటి ఉన్నాడు కదా, ఎంపీ ఇచ్చినావు కదా. ఇప్పుడు ఏ పార్టీ ఆ సంతోషరావు జనాల్లో ఉంటా ఉన్నాడు? ఇప్పుడు నీ కూతురు అయినటువంటి ఎమ్మెల్సీ ఇచ్చినావు కదా, నీ కూతురు ఏ పార్టీ జనాల్లో ఉంటా ఉన్నది? ముందుగా వాళ్ళపైన చర్యలు తీసుకో. అసలు ఎంతెందుకు నువ్వే పార్టీ జనాల్లో ఉంటున్నావు? ఇప్పుడు గులాబీ బాస్ ఏమో పార్టీలో ఎవరెవరు యాక్టివ్గా ఉంటా ఉన్నారు, ప్రజా సమస్యల. ఇప్పుడు గజ్వేలు ప్రజలు నిన్ను గెలిపించుకున్నారు, ఒక్కరోజు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలపైన దృష్టి పెట్టవైతివి. మరి నువ్వే ప్రజలపైన దృష్టి పెట్టకుండా, ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టకుండా, ప్రజా సమస్యలపైన ఎవరెవరైతే దృష్టి పెట్టట్లేదో వాళ్ళ లిస్టు తయారు చేస్తారన్నమాట ఈ మునగాడు అలా పడుకొని. నీకే శాతం అయితే లేదు, నువ్వే రాక నువ్వు ఇంకా వాళ్ళ సమాచారం సేకరిస్తున్నట్టు. ఎవరెవరు వస్తున్నారు, ఎవరు రావడం లేదు, యాక్టివ్గా పార్టీ కార్యక్రమాల్లో ఎవరు పాల్గొంటున్నారు. మొత్తానికి 16 నెలల కాడ నుంచి ఒక పక్కన ఒకసారేమో నల్గొండలో సభ పెట్టిండు, ఇంకోసారేమో మొన్న వరంగల్ పెట్టిండు, ఒకసారేమో అసెంబ్లీలో కనబడ్డాడు. 56 లక్షల జీతం ఇప్పటివరకు తీసుకున్నది కేసీఆర్. సో మొత్తానికి సీక్రెట్ సర్వే చేస్తూ ఉన్నాడట. సీక్రెట్ సర్వే లేదు, నోటీస్ లేదు, ఏది లేదు. ఒకసారి దీనికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ వార్తను కనుక చూద్దాం, ఇది ఏంటిది కథ అనేది. ఇక కమిటీలో వారికే ప్రయారిటీ ఇస్తారట. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో కోల్పోయాక నేతల్లో కొంత నైరాశ్యం నెలకొంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. అయితే హామీలు గ్యారెంటీలు అమలులో కొంత జాప్యం జరుగుతుండడంతో ప్రజల్లో నైరాశ్యం నెలకొంది. ప్రభుత్వంపై వ్యతిరేకత పవనాలు స్టార్ట్ అయ్యాయని భావించిన గులాబీ పార్టీ ఆ అవకాశాన్ని చేజేర్చుకోవద్దని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నది. అందులో భాగంగానే నేతలను సమస్యలపై మాట్లాడాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం. సందర్భానుసారంగా నేతలు మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. అయితే ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని భావించిన అధిష్టానం నియోజకవర్గాల వారీగా నేతల తీరులను ఆరాధిస్తున్నట్లు సమాచారం. ఏ నియోజకవర్గంలో నేతలు సమస్యలపై ఎలా స్పందిస్తున్నారు, యాక్టివ్గా ఉన్న లీడర్ ఎవరు, ప్రస్తుతం నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తున్నారు, గెలిచిన ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని ఆరాధిస్తున్నట్లు సమాచారం. భవిష్యత్తులో వారికి పార్టీ కమిటీల్లో అవకాశం ఇస్తే ఎలా ముందుకు తీసుకెళ్తారు, పార్టీని పటిష్టం చేయగలరా అనే అంశాలను సైతం సేకరిస్తున్నట్లు తెలిసింది. పార్టీ ఆఫీస్కు వచ్చే వారిపై ఆరా. తెలంగాణ భవన్కు వస్తున్న నేతల వివరాలను సైతం అధిష్టానం సేకరిస్తున్నట్లు తెలిసింది. పార్టీకి ఫుల్ టైమర్లుగా పనిచేస్తున్న నేతల పనితీరును సైతం ఆరాధిస్తున్నట్లు సమాచారం. భవన్కు వచ్చిన నేతలు ఏం చేస్తున్నారు, వచ్చి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రెస్ మీట్లు పెడుతున్నారా, లేకుంటే వ్యక్తిగత పనుల కోసం వస్తున్నారా, నియోజకవర్గ సమస్యలపై కానీ పార్టీ నాయకుల సమస్యలపై కానీ వస్తున్నారా, లేకుంటే కాలయాపన కోసం వస్తున్నారా అనే వివరాలను సైతం సేకరిస్తున్నట్లు తెలిసింది. భవన్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న సిబ్బంది నుంచి సైతం వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. నేతల పనితీరుతో మార్పు కోసం ఏం చేయాలి అనే సూచనలు సైతం స్వీకరిస్తున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఇది ఎస్సీకి సంబంధించినటువంటి సిహెచ్యుపై అనుసరించిన విధానాలను తాజాగా సీఎం రాష్ట్రం దివాలా తీసిందన్న కామెంట్పై ఇది ఎస్సీకి సంబంధించినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ వివాదం కావచ్చు, తాజాగా ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటల పట్ల, ఆ కామెంట్ పట్ల నేతలకు సంబంధించినటువంటి తీర్పైన కూడా కేసీఆర్ అభినందించినటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. ఇక గ్రాఫ్ పెరిగిందా లేదా, వరంగల్ సభ తర్వాత
నేతల్లో, పార్టీ క్యాడర్లో, ప్రజల్లో ఏ మేరకు గ్రాఫ్ పెరిగింది, బీఆర్ఎస్పై ప్రజలు ఏమనుకుంటున్నారన్న వివరాలు సైతం సేకరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంపై ఏ మేరకు వ్యతిరేకత వచ్చిందనే వివరాలు గ్రౌండ్ లెవెల్లో రిపోర్టును సేకరిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ వైఫల్యాలపై కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా పార్టీలో రాబోయే కాలంలో వేసే కమిటీల్లో యాక్టివ్గా పనిచేసే నేతలకు చోటు కల్పించనున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఇప్పటి నుంచి పార్టీ నేతల వివరాలు ఇప్పుడు ఒకటి కేసీఆర్కు సూటిగా అంటా ఉన్నాం, పని చేయనటువంటి నేతలు వద్దు అని నువ్వు అనుకుంటా ఉన్నావు కదా, పని చేసినటువంటి వాళ్ళకే మీ యొక్క పార్టీలో, మీ కమిటీల్లో అవకాశం ఇస్తామని చెప్తా ఉన్నావు. నువ్వే పని చేయట్లేదు, నువ్వు సపరేట్గా నువ్వు అది ఫామ్ హౌస్లో పడుకోయిగా. ఇది ఎవరికైనా ఒక బీసీకో, ఒక ఎస్సీకో, ఒక ఎస్టీ బిడ్డకు మీ సంబంధించినటువంటి నీ బాధ్యత, అధ్యక్ష బాధ్యతలు ఏవైతున్నాయో అవి వాళ్ళకన్నా కట్టబెట్టు. ఇప్పుడు నీకే శాతం అయితే లేదు, ఎవరెవరు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, పార్టీలో ఎవరు యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు నువ్వు గెలిచినవి నువ్వే యాక్టివ్గా లేవైతివి, ప్రతిపక్ష నేత నువ్వే యాక్టివ్గా లేవైతివి, నువ్వే పనికి రాకుండా పోతివి, నువ్వే ఫామ్ హౌస్లో పడుకుంటువి. ఇంకా మరి ఇప్పుడు ఓడిపోయినటువంటి నేత ఏ విధంగా పనిచేయాలి? ఎమ్మెల్యేగా గెలిచివి, గజ్వేల్ ప్రజలకి అందుబాటులో లేకపోతివి. గజ్వేల్ ప్రజలు కనీసం సమస్యల కోసం నీ దగ్గరకు వస్తామంటే ఎర్రవల్లిలో ఉన్నటువంటి నీ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి గేటు తీయవైతివి, అసెంబ్లీకి రాబోతివి, నెల జీతం తీసుకోబడుతుంది. మరి ఇవన్నీ చేస్తున్నటువంటి నీకేమో ఏం వర్తించాయి? నువ్వు ఏడాది నువ్వు ఫామ్ హౌస్లో పడుకున్నా నేను అడిగేటువంటి వాళ్ళు ఎవరు లేరు. కానీ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఓడిపోయినాడు ఏం పని చేస్తూ ఉన్నాడు, గెలిచినాడు ఏం పని చేస్తూ ఉన్నాడు, పార్టీ ఆఫీస్కి వచ్చి వ్యక్తిగతమైనటువంటి పనుల కోసం వచ్చిండా, వ్యక్తిగత పనులు లొట్టపిస్తున్నది. ఇప్పుడు మీ ప్రభుత్వం లేదా, గాంధీ మీ భవన్కి వచ్చి ఏం చేస్తారు ఇంకా? సో దానిపైన ఇంకా ఆరాధిస్తూ ఉన్నాడంటే మొన్న వరంగల్లో పెట్టినటువంటి సభ ద్వారా గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా అన్నటువంటి దానిపైన ఫామ్ హౌస్లో పండుకున్నటువంటి కేసీఆర్ ఆరాధిస్తున్నాడు అనేది ఒక వార్త.